హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టాక్స్ ఆఫ్ తన్. పిజ్జా అంటే ఒక ఎమోషన్. పిజ్జా అనేది అందరికీ ఫేవరెట్. అదే పిజ్జా హెల్తీగా చేసుకుంటే హెల్తీ హోమ్ మేడ్ రోటీ పిజ్జా కోసం నేను ఇక్కడ బౌల్లో 3 స్పూన్స్ డ్రై ఈస్ట్ వేస్తున్నాను. కొంచెం వామ్ వాటర్ వేసి 1 స్పూన్ షుగర్ వేసి కొంచెం కలుపుకొని 10 మినిట్స్ పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఒక మీడియం సైజ్ బౌల్లో 2 కప్స్ గోధుమ పిండి వేసి కొంచెంగా వాటర్ వేసి కలుపుకోండి. మరీ జావలా కాకుండా మరీ తిక్కుగా కాకుండా కలుపుకోండి. ఆ తర్వాత ఈస్ట్ వేసి బాగా కలుపుకొని 20 మినిట్స్ ఈస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఒక ప్యాన్లో బటర్ వేసి ఆనియన్ స్లైస్ వేసి బాగా ఫ్రై చేయండి. నెక్స్ట్ టమాటా ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, చిటికెడు సాల్ట్ వేసి కొంచెం సేపు ఫ్రై చేయండి. ఆ తర్వాత కొంచెం స్వీట్ కార్న్ వేసి ఆర్గానో, చాట్ మసాలా, చిల్లీ ఫ్లేక్స్ వేసి బాగా కలుపుకోండి. ఫ్రై అయ్యాక షేజ్వాన్ సాస్ వేసి కలుపుకోండి. ఫైనల్గా పన్నీర్ వేసేసేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చపాతీ పిండిని ఇలా రోటీలా చేసుకొని ఫోర్క్తో ఇలా అనుకోండి. నెక్స్ట్ పిజ్జా సాస్, మయోనీస్, టమోటా సాస్ వేసి బాగా స్ప్రెడ్ చేయండి. ఆ తర్వాత వెజిటేబుల్స్ అన్నీ వేసి చీజ్ వేసి చిల్లీ ఫ్లేక్స్, ఆర్గానో వేసి కడాయిలో బేక్ చేసేవాళ్ళు కడాయిలో సాల్ట్ వేసి సపోర్ట్ పెట్టి దాని మీద ప్లేట్లో మీడియం ఫ్లేమ్లో 25 మినిట్స్ బేక్ చేయండి. అదే ఓవెన్లో అయితే 10 మినిట్స్ ప్రీహీట్ చేసిన ఓవెన్లో 8 మినిట్స్ బేక్ చేసుకోండి. టేస్టీ అండ్ హెల్దీ రోటీ పన్నీర్ పిజ్జా టోస్ట్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ అండ్ లైక్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.